కోపం వస్తే ఎట్లా అనుకోవాలి? కోపం అసలు కోపం అనేది ఎగ్జిస్టెన్షియలా కాదు. మరి ఇప్పుడు ఉదాహరణకు ఒక జంతువు అరుస్తుంది అనుకో, అది కోపం ఎందుకు అయి ఉండదు? అది డిస్కంఫర్ట్ కావచ్చు, లేకపోతే అది. సో చిరాకుతో అరిచినప్పుడు, కోపంతో అరిచినప్పుడు ఆల్మోస్ట్ సిమిలర్గా అనిపిస్తుంది. చిరాకు అనేది జస్ట్ ఫిజికల్ డిస్కంఫర్ట్, డీప్ రూటెడ్ కాదు. అంటే కోపం మనసుకు సంబంధించింది. సో చిరాకుని మనం గుర్తుపెట్టుకో. చిరాకు వర్తమానానికి సంబంధించింది. చూసిండ్రా ఎంత ఆశ్చర్యం అంటే చిరాకు అనేది వర్తమానం, కోపం వర్తమానం కాదు. 5 రోజుల క్రితం చేసిన దానికి కూడా నాకు ఇప్పుడు కోపం రావచ్చు, కానీ చిరాకు ఇప్పటిదే. అందుకే చిరాకు అన్నది ఏమంటారు దీన్ని ఇంగ్లీష్లో ఏముందో తెలుసా? హెజిటేషన్ అన్న. ఇరిటేషన్ వేరే, హెజిటేషన్ బా ఏందిరా. చిన్నపిల్లలు డాడీ 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 అంటే ఏందిరా, ఏంది, ఏం కావాలి చెప్పు, హే పక్క జరుగు, నువ్వు అసలు నువ్వు నీ మొహం నాకు చూపినాడు. ఇదంతా చిరాకు. సో వర్తమాన అనుభూతి చిరాకు అన్నది. కోపం వర్తమానం కాదు. కోపం అనేది కోపం పెట్టుకున్నావు చాలా సంవత్సరాల నుంచి నా మీద అంటారా లేదా? ఎడబెట్టుకున్నాడు అంత మనసులో లేనాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కోపమే ఉండొద్దు మనిషికి. సరే, నేను ఒక పుస్తకం చదివా, చదివిన రోజుల్లో ఎంత నవ్వుకున్నాను. ఆ పుస్తకం టైటిల్ ఏంటంటే స్ట్రెస్ మేనేజ్మెంట్. అసలు స్ట్రెస్సే ఉండొద్దురా సామి అంటే దాన్ని మేనేజ్ ఎట్లా చేయాలంటే, స్ట్రెస్ తప్పదని నిర్ణయించుకున్న ఒక సమాజం, సరే ఎలాగో తప్పదు కాబట్టి దాన్ని ఎట్లా మేనేజ్ చేద్దామని ఆలోచిస్తున్నదేమో. ఇప్పుడు నేనున్నా అనుకో, నాకు స్ట్రెస్సే లేదు. ఇంకా స్ట్రెస్ వచ్చే పనులే పెట్టుకోలేదు నేను. ఇప్పుడు మనిషి అంత స్ట్రెస్ తీసుకుని ఎందుకు పని చేస్తున్నాడు? ఏదో సాధించాలని, లేకపోతే ఎవరినో ఇంప్రెస్ చేయాలని, లేకపోతే నేను మరణించిందా నా పేరు భూమి మీద జీవితకాలం తలుచుకోవాలని, మా ఇంట్లో వాళ్ళకి నేను ఏదో చేసి చూపించాలని, నా ఫ్రెండ్స్ అందరికంటే నేను ప్రత్యేకంగా కనబడాలని, ఇవన్నీ ఇంతే కదా. అందుకని నువ్వు ఒత్తిడి తీసుకుంటున్నావు. బాడీ అనుకో చెప్తుంది ఒత్తిడి. ఇప్పుడు 5 కిలోల బరువు మోస్తావు, 10 కిలోలు 20 కిలోలు 50 కాగానే అమ్మో అంటుంది, అది తీసి కింద నొక్కుతావు అంతే. బాడీ ఉంచుకోదు పైన. నువ్వు ఎప్పుడైనా గమనించినవా నవీన్? పెద్ద బరువు ఉందనుకో, అది కింద పడుతుంటే బాడీ పక్కకి జరిగి అది కింద పగిలిపోయినా పట్టించుకోదు. బాడీ అనుకుంటుంది నేను పగిలిపోను, నువ్వు అది ఎంత ఖరీదైంది కానీ అది పగిలిపోవాల్సింది. సో బాడీ మహా ఇంటెలిజెంట్. మైండ్కి బుద్ధి లేదు. మైండ్ ఏం చేస్తుంది? అది ఇమాజినరీ ఫీల్డ్ కదా. నేను మోయగలను ఇంకా పెట్టు, నేను మోయగలను ఇంకా పెట్టు, నేను ఇంకా పెట్టని పెట్టి 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 ఆ పెట్టిన దాని కింద అడుగుతుంది రా మైండ్. బాడీ అడగదు. బాడీ ఎప్పుడో యాక్సిడెంటల్గా అడుగుతుంది, కానీ అదర్వైజ్ బాడీ అనేది యమ ఇంటెలిజెంట్. సో ఇది చెప్పొచ్చేది ఏంటంటే అసలు కోపమే ఉండొద్దు. సరే ఉందా, దాన్ని అసలు అణుచుకోవద్దు. ఎందుకంటే అణుచుకున్నాం అనుకో, దాని అర్థం ఇప్పుడు నీకు వ్యక్తపరిచే అవకాశం లేక అణుస్తున్నావు దాన్ని. అది అణిచి 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 స్ప్రింగ్ ఉంటుంది కదా, ఇట్లా ఒత్తి 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 ఆ స్ప్రింగ్ వదిలితే ఆ తర్వాత నెత్తి పగులుతుంది అన్నట్టు. ఇప్పుడు ఎవరెవరైతే అణుచుకుంటున్నారో దే ఆర్ గోయింగ్ టు బ్లాస్ట్ వెరీ సూన్ ఇన్ ద నియరెస్ట్ ఫ్యూచర్. లేదా వాడికి అసలు ఎక్స్ప్రెస్ చేసే అవకాశమే లేదనుకో, వాడు మెల్లగా ఒకనొక మానసిక రుగ్మతలోకి ఎంటర్ అవుతాడు. సెల్ఫ్ టాక్ స్టార్ట్ అవుతుంది, సిజోఫ్రేనియా స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఒక డీప్ రూటెడ్ ద్వేషంగా మారుతుంది. అంటే వాడు ఏమీ చేయలేక లోపట వాడి వినాశనం కోరుకుంటాడు అనమాట. అట్లా నువ్వు ఎన్నిసార్లు ద్వేషిస్తే అన్నిసార్లు నీ బాడీ మలినం అయిపోతుంది. ఎన్నిసార్లు నువ్వు కోపడితే అన్నిసార్లు నీ హార్మోని దెబ్బతింటుంది. కోపం అంటే ఏందిరా? డిస్హార్మనీ అంతే. డిస్హార్మనీ విదిన్ ఈజ్ యాంగర్. నోట్స్ ఆఫ్ మోషన్లో యాంగర్ ఉంటుంది. ఇట్లా సున్నాలు ఉండి ఆ సున్నాల నుంచి ఇట్లా తాళ్ళు తెగిపోతే ఎట్లుంటుందిరా, అట్లా కోపం ఉంటుంది అన్నమాట. అందుకని కోపం రావద్దు అసలు. చిరాకు అనేది ఉండాలి, ఎగ్జిస్టెన్షియల్ అది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు అడవిలో ఉన్నావు, ఒంటరిగా ఉన్నా చిరాకు ఉందిరా. కోపం లేదు కానీ చిరాకు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ బాత్రూమ్కి వెళ్తే ప్యాంట్ వస్తలేదు, ఫస్ట్ మోషన్ అయింది, నీ అబ్బాయి కోపం లేదు. చిరాకులో ఒక సరదా ఉంటుంది, నవ్వు ఉంటుంది, లవ్ ఉంటుంది. ఈరోజు చిరాకు ప్యూర్ వర్తమానం.
వినే మిత్రులంతా ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకున్నాను, చిరాకు కోపం ఒకలా. నువ్వు దూరం జరుగు, ఇది చిరాకు. నువ్వు దూరం జరుగు, ఇది కోపం. రెండు ఒకలా కనబడొచ్చు. కానీ నేను కోపపడ్డం వెనుక నా గతం ఉంది, నీ ప్రవర్తన ఉంది, దాన్ని క్యాల్కులేట్ చేస్తున్నా నేను. చేసి అక్కడి నుంచి ఒక నిర్ధారణకు వచ్చింది, ఒక లాజికల్ కంక్లూజన్ వచ్చింది, అక్కడి నుంచి ఏదో చేస్తున్నా. సో దాని కోపాన్ని అణుచుకుంటే మాత్రం దేర్ ఈజ్ ఎ ప్రాబ్లం. సరే, అసలు కోపం ఎందుకు వస్తుంది నవీన్? మనిషి మీద సబ్జెక్ట్ నేను కరెక్ట్ అనుకుంటా. ఇంకా వాట్ ఈస్ ద మెయిన్ రీజన్? వాళ్ళని చూడడం వల్ల వస్తుంది, వాళ్ళు చేసే ప్రవర్తనలో బట్టి వస్తుంది. కోపం ఎందుకు వస్తుంది అంటే ఇంకా స్పెసిఫిక్గా రాలే. అంటే ఇప్పుడు ఒకరు ఇలా ఉండాలని అనుకోవడం వల్ల అనుకున్నాం, అలా అనుకున్నాం, ఒకరు ఇలా ఉండాలని, ఇలా చేయాలని, ఈ విధంగా చేయాలని, అలా చేయనప్పుడు కోపం వస్తుంది. అసలు నువ్వేం అనుకోలేదు అనుకో, నీకు ఏ కోపం రాదు. ఇప్పుడు ఇంతమంది ట్రాఫిక్ లో బండ్లు అడ్డదిద్దం పెడతారు, నీకేం కోపం రాదు, చిరాకు వస్తుంది. కోపం ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు నా వాళ్ళు కాని వాళ్ళ మీద కోపం వస్తుంది ఎప్పుడన్నా వస్తే అది ఎట్లుంటుంది, దాని స్వభావం ఎట్లుంటుంది? ఇప్పుడు కోపము కక్షగా, పగగా, ప్రతీకారంగా మారే అవకాశం ఉంది, అంతే కదా. ఇప్పుడు ఎవరికో కోపం వచ్చింది, అది మనసులో పెట్టుకున్నాడు, ఇప్పుడు దాని మీద రకరకాల ఆలోచనలు, ఫ్రెండ్స్తో కలిసినప్పుడు అదే చర్చ వస్తుంది, ఇయ్యాలరా నా కొడుకుని, తర్వాత నువ్వే ఇయ్యాలి మామ, నువ్వే మీసం దువ్వు మామ, తొడగొట్టు మామ అంటే మళ్ళీ ఆ రోజు నైట్ ఫంక్షన్ చేసుకొని అట్లా ఉంది. జరిగినాయి సంఘటనలు ఇవి. అందుకని నేనంటే కోపాన్ని అసలు అణుచుకునే వద్దు. కోపం ఎందుకు వస్తుందో దాన్ని అర్థం చేసుకొని అసలు కోపం రాని స్థితికి వెళ్ళిపోవాలి. అది ప్రకృతిలో అసలు కోపం లేదబ్బా, ఎందుకు వస్తుంది? నాది అనేది లేకపోతే కోపం ఉందా? నేను చెప్పినట్టే అందరు ఉండాలి అని అనుకోకపోతే కోపం ఉందా? నువ్వేమీ ఆశించకపోతే కోపం ఉందా? ఇవన్నీ చాతగానితనం అనుకుంటారు. కాదు, చాలా ఉన్నతమైన విషయం. నువ్వు ఆశించకపోవడం అన్నది ప్రాపంచికంగా నువ్వు బీదవాడిగా మిగిలిపోవచ్చు, కానీ ఒకానొక తరంలో నువ్వు అత్యంత సంపన్నుడిగా జీవిస్తావు, ఎప్పటికీ చెక్కు చెదరని ప్రశాంతత అనుభవిస్తావు. ఇప్పుడు నేనైతే నా జీవితంలో కోపాన్ని అణుచుకోలేదు. ఒకటి, అసలు నా జీవితంలో 2009 తర్వాత నాకు కోపం రాలేదు. రెండవది, ఒకవేళ చిరాకు అంటే చిరాకు చాలాసార్లు వస్తుంది, మనిషి వల్ల వస్తుంది. ఒక్కొక్కసారి నేను వర్క్ చేస్తున్నప్పుడు ఒక్కడున్న చిరాకు ఉండడం చూసిన నేను. ఇప్పుడు ఎలా చిరాకు వచ్చింది చెప్పను. నాకు రీసెంట్గా నేను పెయింటింగ్ చేస్తుంటే మా అమ్మ టీ తెచ్చిచ్చింది. నేను బ్రష్ కడిగి నీళ్లు తాగుతున్నా, టీలో బ్రష్ అద్దుతున్నా. ఇట్లా పావుగంట గడిచింది. అప్పుడు నేను మా అమ్మ మీద కోపం వచ్చింది, టీ చల్లగా ఉంది ఏంది అమ్మా టీ అంటే. అప్పుడు నా చేతిలో టీ కప్పు లేనే లేదు, టీ కప్పులో బ్రష్లు ఉన్నాయి. అసలు అమ్మని అడవలే, ఇంకా టీ కప్పులో బ్రష్లు ఉన్నాయి. అప్పటి నుంచి నేను టీ తాగడమే లేదు, అందులో బ్రషెస్ కడుగుతున్నా. తర్వాత అప్పుడు నా మీద నాకు చిరాకు వచ్చింది. అసలు ఏది టీ అమ్మ పిచ్చినా కూడా వచ్చి అని చెప్పి నవ్వుకొని కాసేపు అట్లా బయట తిరిగి వచ్చి మళ్ళీ రిలాక్స్ అయిపోయింది. సో ఎవ్వరు లేకున్నా చిరాకు ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పను, చిరాకు ఎప్పుడు వస్తుందో. అసలు నీకు దెబ్బ తాకింది కాలుకి, చిన్న ఈగ వచ్చి వాలుతుందిరా, చిరాకు వస్తుంది. మంచి నిద్రపోదా అంటే అది వస్తుంది. దాన్ని పట్టుకొని కొట్టాలి, చంపాలని ఏముండదు. ఒకవేళ చంపినా కోపంతోనే ద్వేషంతోనే చంపవురా, నీ కోసం నీ డిస్కంఫర్ట్ వస్తుంది కాబట్టి, అదర్వైజ్ ఏముండదు, చిరాకు వస్తుంది. చిరాకు అనేది వెరీ బ్యూటిఫుల్. మొన్న రీసెంట్గా ఎవరో అసలు జ్ఞానైతే చిరాకు కూడా, మీరన్నారు చిరాకు అన్నది చాలా అందము, జ్ఞానోదయం అయితే ఒకవేళ నీకు వస్తే చిరాకు వస్తుందని నేను చెప్పిన చోట ఎవరో నాకు చెప్పారు, అట్లా ఉండదండి అన్నారు. నేను అది మీకేమో, నాకు చిరాకు నేను ఉన్నది చెప్తున్నాను, ఏమన్నా నువ్వు ఒప్పుకుంటామని చెప్తున్నాను. ఏమన్నా నాకు చాలామంది మీద చిరాకు వస్తుంది. చిరాకి కొంచెం కూడా డీప్లో డిస్టర్బెన్స్ కానీ, కోపం కానీ, ద్వేషం కానీ, వాళ్ళ గురించి తర్వాత మాట్లాడుకోవడం కానీ, వాళ్ళకి శాపనార్థాలు పెట్టడం కానీ, వాళ్ళ చెడు కోరుకోవడం ఏముండదు, జీరో. అందుకని చిన్న జీవితం, నేను చాలాసార్లు అడుగుతాను వెంకటేశ, మనిషి జీవితం 100 గంటలు అనుకో, అందులో బాల్యంలో 20 గంటలు పోయింది అనుకో, మిగతా 80 గంటలు నువ్వు పీకలాడుతూ, కొట్లాడుతూ, ద్వేషిస్తూ, ప్రతీకారంతో రగిలిపోతూ జీవించాలనుకుంటావా, హాయిగా జీవించాలనుకుంటావా? నువ్వు నవ్వి నేనైతే హాయిగా జీవించాలనుకుంటా. దానికి అడ్డొచ్చే అన్నిటినీ పక్కకు వేసేస్తున్నాను నేను. అంటే ఉదాహరణకి కుటుంబం వల్ల ఇబ్బంది. ఇప్పుడు ఒక 2-3 మనుషులు నేను తప్పన్నారు అనుకో, బాధపడకు.
వాళ్ళకి అట్లా అనిపిస్తుంది. నీ స్వభావం నీకు తెలుస్తుంది. నువ్వు ద్రోహివి కాదు, లేకపోతే నువ్వు మోసగాడివి కాదు. ఇప్పుడు 100 మంది ఉన్నారు వీడు మోసగాడని, నీకు కాదని తెలిసిన తర్వాత 2-3 సార్లు చెప్పు చిరాకుతో, నువ్వు అనుకుంటావు తప్పు, అట్లేం లేదు. అయినా సరే అంటున్నాడు అనుకో, వాడి మన వదిలే. వాడు ఇప్పుడు వెళ్ళి ప్రపంచ దేశాల్లో మొత్తం అయితే ప్రచారం చేయడు కదా. మహా అంటే మనకు తెలిసిన ఈ బోర్డు 20 మందికి తెలుస్తుంది. వాళ్ళు ఏమనుకుంటారు, ఏమని అనుకోని అందరికీ దండం. సరే వాడు చెప్పింది నమ్మండియా, మీ బుర్రలను బట్టి మీరు నిర్ణయానికి వచ్చి అట్లా అనుకోండి. వాడెవడో చెప్తే ఎట్లా నమ్ముతాం? అట్లా నమ్మడానికి వీల్లేదు అని నేనైతే చెప్తాను. సో ఇప్పుడు నా జీవితకాలం 100 గంటలు అయితే అందులో ఎక్కువ గంటలు నేను హాయిగా ఉండడానికి నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడు ఎండకు కూర్చొని ఎందుకు మాట్లాడుతుంది తెలుసా? స్టూడియో సెటప్, గ్రీన్ మ్యాట్, అందంగా అనిపిస్తుంది. నీ అమ్మాయి ఎండకు కూర్చుంటే హాయిగా ఉంది రా నవీన్. వీడియో వ్యూస్ వస్తే రావు, డి విటమిన్ అయితే వస్తాయి. హూ కేర్స్? అదంతా చేసి మర్చిపో. కోపం ఎప్పుడు వస్తుంది తెలుసా? ఇంత కష్టపడి చేస్తే చూడలేదు జనాలు, అట్లా కోపం వస్తుంది. నాకు మీ మీద ఎందుకు కోపం లేదు తెలుసా? అసలు ఏం ఆశించడం లేదు కాబట్టి. ఇప్పుడు నవీన్ అప్లోడ్ చేస్తాడు, వాడే థంబ్నెయిల్ చేస్తాడు, కోపం ఏముండదు నాకు. వాడు ప్రయోగం చేయాలని కోరుకుంటా అంతే తప్ప ఎందుకు అట్లా చేసినావు, అట్లా చేయదు, ఏముండదు. జీవితకాలం చేస్తున్నాం కదా నవీన్, ఒక 1 month తర్వాత వస్తుంది బెస్ట్ థంబ్నెయిల్. లెట్ us ఎంక్వైర్ ఇన్ టు లైఫ్, లెట్ us అండర్స్టాండ్ లైఫ్ రాదర్ దాన్ జస్ట్ రియాక్టింగ్ వాట్ లైఫ్. అందుకని కోపం అనేది వద్దు. ఒకవేళ కోపం వస్తే తక్కువ మాటల్లో వ్యక్తపరిచి పక్కకి వెళ్ళండి అంతే తప్ప అది అక్కడితో వదిలేయండి. కానీ ఎప్పుడో జరిగిందని మనసులో పెట్టుకుని మురగబెట్టుకుంటే ఆ కోపం కాస్త ద్వేషం అవుతుంది, పగ అవుతుంది, ప్రతీకారం అవుతుంది, జీవితాన్ని నాశనం చేస్తుంది. సో కోపం అన్నది నీ యొక్క వినాశనానికి ఏర్పరిచిన విషబీజం. ధర్మాగ్రహం ఉంది, అది సమాజానికి అవసరం. కొన్నిసార్లు నువ్వు అవసరమైతే ధర్మాగ్రహం వ్యక్తం చేయాలి. ధర్మాగ్రహం అంటే ఏంది? యు ఆర్ అబ్సల్యూట్లీ యాంగ్రీ బట్ నాట్ ఆన్ హ్యూమన్, ఆన్ ద కాజ్. విషయం మీద నాకు కోపం తప్ప నీ మీద నాకేం లేదు. ధర్మాగ్రహం వ్యక్తం చేస్తున్నాను. సో ధర్మాగ్రహం ఉంది. నెక్స్ట్ ఎప్పుడైనా మాట్లాడుకుందాం రా. ధర్మాగ్రహం అంటే ఏంది, కోపం అంటే ఏంది, ద్వేషం అంటే పగ అంటే ప్రతీకారం అంటే లాస్ట్ది పాములు పగబడతాయా? చిన్నప్పటి నాకు డైరెక్టర్ చెప్పాడు, ఏదో సినిమా ఉంది అందులో పాములు ఉంటాయి, ఆ పగబట్టి తిరుగుతూ ఉంటుంది, చివరికి వేరే ఊరు వెళ్తే కూడా అది వచ్చి కాటేసి చంపేస్తుంది. అది కథ. అసలు ఎలా తీస్తారండి ఒక్క పాముని, ఎన్ని ఊర్లు తిప్పుతారంటే అసలు పాము ఎలా ఉంటుందో మనకు తెలియదండి. మనిషి కాబట్టి మనం పేర్లు పెట్టుకున్నాం. అసలు పాము ఏ ఊరికి వెళ్తే ఆ ఊరిలో ఉన్న పాము వాడతాం మేము. అందుకని జనానికి ఏం తెలీదు. ఆ పాము అట్లా పరిగెత్తి ఇట్లా లాంగ్ షాట్లు కొన్ని తీసుకొని క్లోజప్ ఇట్టి ఇట్లా అన్నది అంతా ఏ ఊర్లో వెళ్తే ఆ ఊరు పాము. నువ్వేం గుర్తుపెట్టుకో, ఆ పాము కండ్లు ఎట్లున్నాయి, ఏది నీయను గారపళ్ళు ఉంది, మంచి పళ్ళు ఉంది, ఏది ఆ పాము కూరలో అది పావించుండే, దీని కూరలు 2 ఇంచులు ఉంది, మనం గుర్తుపట్టాము. పాము అంటే పాము అంతే, వన్ ఇంటి. మనిషి అంటే మనిషి కాదు, 100 ముక్కలు. సో వీలైతే ఎండ కూర్చోండి, రీసారస వయసు.